హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియో కాదండి, ఒక చిన్న వ్లాగ్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తెలంగాణ తిరుపతి అని పిలువబడే మన చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది ఉగాది ముందు రోజు మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కోవిడ్ ముందు వెళ్ళాము, తర్వాత ఇప్పుడే వెళ్ళడం అనమాట చిలుకూరు బాలాజీ టెంపుల్కి. ఇప్పుడైతే మార్నింగ్ 8:30కి మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే. చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి. చాలా దగ్గర అనమాట హైదరాబాద్కి అయితే. ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే చేరుకుంటాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8:30 అయింది. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. మేము టెంపుల్కి వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామన్నమాట. ఇది ముసాపేట వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి ఈ ఐడియల్ కిచెన్స్ అని. ఇక్కడ మేమైతే టిఫిన్ చేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము ఏమేమి టిఫిన్ తిన్నామో చూపిస్తాను మీకు. చాలా బాగా ఉంటాయండి టిఫిన్స్ ఇక్కడైతే. నేనైతే ఇడ్లీ సాంబార్ తీసుకున్నాను, మా అబ్బాయి మైసూర్ బోండా, మా పాప మసాలా దోశ, మా ఆయన ఇడ్లీ సాంబార్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. అందుకని మేము బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసి మళ్ళీ చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. టెంపుల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకనేసి మనం ఇక్కడే టిఫిన్ చేసేసి బయలుదేరాం మళ్ళా టెంపుల్కి అయితే. అందరం కూర్చునేసాము. ఇప్పుడైతే చిలుకూరుకి అయితే వచ్చేసామండి. ఈ చిలుకూరుకి 500 సంవత్సరాల చరిత్ర కూడా ఉందన్నమాట. ఒక భక్తుడు ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్ళేవారనమాట. ఒక సంవత్సరం తిరుపతికి వెళ్ళలేకపోతే ఆ స్వామివారు కలలో కనిపించి, నువ్వు తిరుపతికి రానవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను, చిలుకూరు మండలంలో ఉన్నాను, వచ్చి నన్ను దర్శించుకో అని అన్నారనమాట. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ శ్రీ బాలాజీ స్వామి వారు ఉన్నారు. ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి గుడి కూడా కట్టించారనమాట. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు శ్రీ బాలాజీ స్వామిగా పూజలు అందుకుంటున్నారండి. ఇక్కడ స్వామికి వీజాల బాలాజీ అని కూడా అంటారు. మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ. అందుకనే ఇక్కడ వీజాల బాలాజీ అని అంటారు. 108 ప్రదర్శనలు చేశాక మన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకము.
లోపలికి వెళ్ళేటప్పుడు నామాలు అయితే వేయించుకున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా వేయించుకోవటము. నేను మా పాప కూడా నామాలు వేయించుకొని ఇప్పుడు మనం గుడిలోకి అయితే వెళ్ళిపోదాము. ఎండ చాలా ఎక్కువగా ఉందండి. మార్నింగ్ అయినా ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేయంగానే ఆ కొబ్బరి కొట్టులో అయితే వెంట పడేస్తారనమాట. మా అంగడి దగ్గర కొనండి, మా అంగడి దగ్గర కొనండి అని. ఎక్కడైనా ఒకటే రేటు ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళ వెంట వెళ్ళవసరం లేదనమాట. ఇప్పుడు మనం గుడిలోకి అయితే వెళ్తున్నాము. గుడి లోపల ఫోన్ నాట్ అలౌడ్ అండి. ఓన్లీ కొబ్బరికాయలు కొట్టే దగ్గరే మనం చూపిస్తున్నాము. ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలం అన్నమాట. చాలా భక్తులు వచ్చేసారండి. ఆ రోజు వెనస్డే రోజు వెళ్ళాము మేము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మామూలు సాటర్డే సండేస్ అయితే వీకెండ్లో అయితే చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నారు. చూడండి, అందరూ కొబ్బరికాయలు కొట్టుకొని ఆడ రిలాక్స్ అవుతూ ఉన్నారు. కాసేపు కూర్చున్నారు అనమాట. అందరూ చాలా ప్రశాంతంగా ఉంది గుడి ప్రాంగణము. మేము చూసినప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే జరిగాయి గుడి దగ్గర. ఒక కొబ్బరికాయ తీసుకొని తులసి దండ తీసుకొని మళ్ళీ మేమైతే దేవుణ్ణి దర్శించుకుంటున్నామండి. గుడి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ కుంకుమ అవన్నీ ఇక్కడే పెట్టారు మనకి. ఇక్కడే బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. చాలామంది ముక్కులు అయితే తీర్చుకుంటున్నారండి. సోమవారం నుంచి గురువారం వరకు ప్రదర్శనలు ఎవరైతే చేస్తారో వాళ్ళు చేయొచ్చు అనమాట. సాటర్డే సండే మటుకు ప్రదర్శనలు చేయడానికి వీలవదనమాట. ఆ రోజు భక్తులు చాలామంది వస్తారు కాబట్టి ఆ రోజు ప్రదర్శనలు చేయడానికి లేదనమాట. సోమవారం నుండి గురువారం వరకే ప్రదర్శనలు చేయడానికి అలవ్ అనమాట. ఇప్పుడైతే మనం గుళ్ళోకి వెళ్ళిపోతున్నాము. మరి గుళ్ళు బయటకు వచ్చాక మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఇది టెంపుల్లోకి దారి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రదర్శనలు అట్ట చేస్తున్నారనమాట లోపల. తర్వాత గుడి బయటకు వచ్చేసామండి. ఇక్కడ గాజుల అంగడ్లు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా పెట్టారు. బొమ్మలు గిమ్మలు అన్నీ ఉన్నాయి బాగా. ఎవరైనా కంపల్సరీగా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ చూడాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రూట్స్ అండి చాలా బాగుంటాయి. మ్యాంగోస్ కానీ, జామకాయలు కానీ, స్టార్ ఫ్రూట్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే చిన్న లైక్ వేసేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ బాలాజీ స్వామి వారి ఆశీర్వాదం ఖచ్చితంగా దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి